నారుమడిని పోయడానికి బెడ్ ఎలా తయారు చేసుకోవాలి? మనం దమ్ము చేయాల్సిన పని లేదు. మామూలుగా మన పొలంలోనే కొంత ఏరియా తీసుకొని మనము 3 కేజీలు వేస్తున్నామా, 6 కేజీలు వేస్తున్నామా ధాన్యం, దానికి సరిపడా ఏరియా విస్తీర్ణం చూసుకొని దానిపైన మనము మట్టి, వర్మీ కంపోస్టు లేదా పశువుల ఎరువు, బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు, వీలైతే కోకోపిట్, ఇవి కలుపుకొని ఒక 4 అంగుళాలు బెడ్ వేసుకోవాలి. 3 నుంచి 4 అంగుళాలు బెడ్ వేసుకోవాలి. బెడ్ వేసుకొని తర్వాత మనము 24 గంటలు మొలకెత్తడం కోసం నానబెట్టిన ఆ ధాన్యాన్ని తీసి గోనెపట్టలో పెట్టి, పొడి గోనెపట్టలో వేసేసి గట్టిగా మూత కట్టి దాని మీద బరువు పెట్టి వరిగడ్డి కప్పుతాం మొలక రావడానికి. ఆ మొలకెత్తిన దాన్ని తీసుకొచ్చి, ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఈ బెడ్ పైన చల్లాలి. చల్లి పలుచగా మళ్ళా కొంత తీసుకొని వాటిపైన అది కప్పిపుచ్చుకునేమైనా, అంతే కప్పెట్టేమైనా, ఎక్కువ వేయకూడదు. కప్పెట్టేపైన మళ్ళీ ఆ మిశ్రమాన్ని, అంటే మనము ఏదైతే మట్టి, వర్మీ కంపోస్టు, కోకోపిట్ ఏదైతే చేస్తున్నామో ఆ మిశ్రమాన్ని మళ్ళీ పైన చల్లేసి తర్వాత నీళ్లు పట్టి జల్లెడతో నీళ్లు పట్టేసి పైన వరిగడ్డి కప్పండి. పక్షులు ఇవి ఏరుకొని తినకుండా పైన వరిగడ్డి కప్పెట్టండి. తర్వాత మొలకెత్తగానే వరిగడ్డిని తీసేసేయండి. ఇప్పుడు మనం నీళ్లు కూడా పెట్టచ్చు. ఇలా మనము జల్లెడతో ఇలా పట్టినా సరే, జల్లెడ లాంటి మనకు పెద్ద జగ్గులు ఉంటాయి, వాటితో పట్టినా సరిపోతుంది. నాటు ఎప్పుడైనా సరే 12 నుంచి 15 రోజుల లోపే నారు తీసి నాటు వేసుకోవాలి. 15 రోజుల తర్వాత ప్రతిరోజు ఆలస్యానికి ఒక బస్తా దిగుబడి తగ్గిపోతుంది. ప్రతిరోజు ఆలస్యానికి ఒక బస్తా దిగుబడి తగ్గుతుంది. మనము ముఖ్యంగా వరిలో దిగుబడిని కోల్పోవడానికి కారణం, మనము నారుమడి వేసిన తర్వాత 25 నుంచి 30 రోజుల తర్వాత నాటేస్తున్నాం. ఇది పెద్ద తప్పు, మనం చేస్తున్న అతి పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, మనము నాటు వేసేటప్పుడు పట్టుకోవడానికి బాగా రావాలి, చేతికి అందాలి, ఇలా ఒక బెత్తెడు లోతుకి ఇలా గుచ్చడానికి ఉండాలి మొక్క, ఇవన్నీ ఆలోచిస్తాం. అంటే కంఫర్ట్గా ఉండడం కోసం మనం ఇలా చేసుకుంటున్నాం. నేను చాలామంది రైతులకు చెప్పినప్పుడు, అంత చిన్న మొక్కలు నాటాలంటే కష్టమైన నాటాలి. మన దిగుబడి రావాలంటే కష్టాన్ని తప్పనిసరి భరించాలి. కాబట్టి నారు మాత్రము 15 రోజులకు మించి దాటనివ్వకుండా తీసుకొని నాటు వేయాలి. ఇది మాత్రం ప్రతి రైతు పాటించండి.